जगज्जननी मां हे जगद्धात्रे कृपा करो मां शारदा माते। जगज्जननी मां हे जगद्धात्रे कृपा करो मां शारदा माते। जगज्जननी मां हे जगद्धात्रे तेरा हृदय है प्रेम का सागर। बर दे मेरी छोटी सी गागर। प्यासा है दिल बहु जन्मों से। कृपा करो मां शारदा माते। कृपा करो मां शारदा माते। हे जगज्जननी मां हे जगद्धात्रे हे जगज्जननी मां हे जगद्धात्रे। आए हो तुम रूप छुपा के। राम कृष्ण सहधर्मिणी हो के। रूप छुपा के राम कृष्ण सहधर्मिणी हो के। धन्य करो मां दर्शन देखे। कृपा करो मां शारदा माते। कृपा करो मां शारदा माते। हे जगज्जननी मां हे जगद्धात्रे हे जगज्जननी मां हे जगद्धात्रे। ज्ञान रूप तुम ज्ञानदायिनी। ज्ञान रूप तुम ज्ञानदायिनी। भक्ति रूप तुम भक्ति प्रदायिनी। ज्ञान रूप तुम ज्ञानदायिनी। भक्ति रूप तुम भक्ति प्रदायिनी। भक्त जनों के पाप नाश के। भक्त जनों के पाप नाश के। कृपा करो मां शारदा माते। कृपा करो मां शारदा माते। हे जगज्जननी मां हे जगद्धात्रे कृपा करो मां शारदा माते। हे जगज्जननी मां हे जगद्धात्रे कृपा करो मां शारदा माते।
जगज्जननी माँ हे जगद्धात्री कृपा करो माँ शारदा माते। जगज्जननी माँ हे जगद्धात्री आई हो तुम रूप छुपा के। ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఈ పాటలో మనకు తెలుస్తుంది. ఆయి హో తుమ్ రూప ఛుపాకే, నిజస్వరూపాన్ని మరుగు పెట్టుకొని వచ్చావు అని. సో అమ్మ యొక్క నిజస్వరూపం ఏమిటి అసలు? ఆయి హో తుమ్ రూప ఛుపాకే రామకృష్ణ సహ ధర్మిణి హోంకే. ఇలాంటి ఒక సరిగ్గా ఒక సందేహం వచ్చింది ఒక శిష్యుడు అమ్మ శిష్యుడు ఒక ఆయన. సో ఆయన ఒక సన్యాసి శిష్యుడు, ఆయన పేరు హరిప్రేమానంద అని చెప్పి ఆయన శిష్యుడు ఒక ఆయన. ఈ సందేహం వస్తే అతను ఒకసారి అప్పుడు అమ్మకు బాగా వయసు అయిపోయింది, ముసలి వాళ్ళు అయిపోయారు. అలా కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు. ఈయన హరిప్రేమానంద స్వామీజీ అమ్మ పక్కల కూర్చొని అమ్మకి పాదాలు ఒత్తుతున్నారంట. అప్పుడు పాదాలను చూశాడు. ముసలివాళ్ళ పాదాలు ఎలా ఉంటాయి? చర్మమంతా ముడుచుకుపోయింది, తర్వాత నరాలంతా బయటకు కనిపిస్తున్నాయి. అవన్నీ చూస్తూ అనుకున్నాడంట, ఈ శారదామాతను అందరూ జగన్మాత జగజ్జనని అంటారు కదా, ఇలాగ ఉన్నారేంటి అని అనుకున్నాడంట. అందరికీ అనిపిస్తుంది కదా. సో జగన్మాత జగజ్జనని అంటే 3 కళ్ళు ఉండాలి, చేతులు ఆయుధాలన్నీ పట్టుకొని ఉండాలి, దివ్యమైన ఆభరణాలను వేసుకొని ఉండాలి. ఇప్పుడే జగన్మాత జగజ్జనని అంటాం, ఇక్కడ అమ్మాల లేరే అనుకున్నారంట. So all the old woman, signs of a old woman was in the mother. She was stretching her legs and sitting there. There was wrinkles in the skin. That is natural for any old people. The nerves are protruding. So this Swami just thinks. So Holy Mother, so our mother Sharada Devi, so everybody says she is divine mother, personified divine mother and all that. By seeing the physical frame of the mother, how can she be the divine mother? So ikkada asal vishayam emtante, unless a mother wants to reveal herself to us, we will not be able to understand. అమ్మ తలుచుకుంటే కానీ అమ్మ యొక్క దివ్యత్వం మనకు అసలు అర్థం కాదు. సో అమ్మ కృప ఉంటే కానీ మనకు అది అసలు అర్థమే అవ్వదన్నమాట. అప్పుడు అమ్మ అనుకున్నారు, ఇతనికి మనము కృపా కటాక్షాన్ని అందించాలి అని చెప్పి అమ్మ తీర్మానించుకున్నారంట. సో అమ్మ ఎప్పుడైతే తీర్మానించుకున్నారో అప్పుడు అతను పాదాలు ఉత్తుతూనే ఉన్నాడు. అతనికి ఒక పాదాలో ఒక మార్పు కనిపిస్తూ ఉంది. ఏమిటా మార్పుని చూస్తే ఆ ముసలి వాళ్ళ పాదాలలాగా లేదు అది. ఆ పాదాలన్నీ లేతగా ఉన్నాయి. తర్వాత ఆ పాదాల్లో దివ్యమైన ఆభరణాలన్నీ ఉన్నాయి ఆ పాదాలకి. దాని నుంచి ఒక కాంతి బయటకు వస్తూ ఉంది. ఇదేంటి మార్పు? హఠాత్తుగానే అలానే చూస్తూ ఉంటే ఇలానే అమ్మని చూశాడంట. ఇటువైపు చూస్తే ఇక్కడ శారదామాత గారు లేరు. ఎవరు కూర్చొని ఉన్నారు? సాక్షాత్ జగన్మాత కూర్చొని ఉన్నారంట, జగజ్జనని. త్రినేత్ర, 3 కళ్ళు చూస్తున్నాడు, 2 కాదు 3.
దివ్యమైన కిరీటం ధరించి ఉన్నారు అమ్మ. ఆభరణాలు పెట్టుకున్నారు, త్రిశూలం పట్టుకున్నారు, ఆయుధాలు పట్టుకున్నారు. ఎలా ఉంటుందో చూడండి, అతను ఎలా ఫీల్ అయి ఉంటాడు. అమ్మా అమ్మ నడుచుకుంటూ అట్లా మూర్చిపడిపోయాడంట. సో వెన్ హీ వాస్ లుకింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ this old mother, the skin, so all the wrinkles are formed, nerves are protruding, and just he goes on looking at it. He feels a change is coming in that physical frame of the mother. The legs are no more the legs of a old person. It's a young person. So he sees the divine ornaments on the legs. It's all shining. Just looked at the mother. Sarada Devi is not sitting there, but divine mother herself is sitting there. So he just shouted, Amma, Amma, shouted, and he fainted. Suddenly, when he just recovers his conscious state, when he says somebody is patting him from the back. Oh, Hari, Hari. She's called Hari, Hari, Hari. What happened to you? What happened to you? Hari, Hari, Naina, ఏమైంది నీకు ఏమైంది నీకు అని వీపు తడుతున్నారంట వేలో వెనకాల. కళ్ళు తెరిచి చూశాడు. ఎవరు కనబడ్డారు ముందు? మామూలుగా శారదమాత కనిపిస్తున్నారు. Again, when he opened his eyes, Divine Mother is not there. Our Sharada Mother is sitting there. So then she told him, my son, you have seen what I am, but keep it as a secret. Never reveal this to anybody. As long as I am alive, నేను ఉన్నంత కాలం ఎవరికి నేను చెప్పొద్దు దీని గురించి. సో నిజంగా శారదామాత ఎవరు అని ఇక్కడ అమ్మే మన మీద కృపాకటాక్షంతో అమ్మే కానీ కరుణిస్తే కానీ మనకు అది ఆ దృశ్యం మనకి అర్థమవ్వదు. మనం అర్థం చేసుకోలేము ఆ అమ్మని ఎవరు. సో అటువంటి ఒక యోగిన్మ ఎప్పుడు అమ్మకు సేవలు చేస్తూ ఉండేది. ఆమెకే సందేహం వచ్చిందంట ఒకసారి. అదేంటి ఎప్పుడు రాదు అని ఎప్పుడు రాదు అనే గురించి అమ్మ చెప్తూ ఉంటారు. ఆమె గురించే వరి అవుతూ ఉంటారు ఎప్పుడు చూసినా. ఇటువైపు వాళ్ళ కుటుంబము, వాళ్ళ బంధువులు, వీళ్ళంతా ఎప్పుడు అమ్మాయి సంసారంగా ఉన్నారు కదా, సంసారంలో మునిగిపోయారు అమ్మ అని. ఈమె జగజ్జనని అవుతుంది. సంసారంలో అంత భావబంధాలు చిక్కుని ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ చూస్తే జగన్మాత కనపడడం లేదే అని ఏమనుకుంటుంది. ఒకసారి గంగా స్నానానికి వెళ్తుంది. అప్పుడు రామకృష్ణ వారు కనబడ్డారంట. కనబడి యోగిన్మాని పిలిచారండి. చూడు గంగానదిలో తేలుకుంటూ ఉంది కదా, ఏమి తేలుతూ ఉంది, తేలుతుండదేం చూడు అని చెప్పారండి. సో యోగిన్మా గెట్స్ ద డౌట్ that why this so-called divine mother always immersed in worldliness, worried about Radhu, worried about their brothers and family and all these people, all the time she is worried of somebody or other, and we call her as divine mother. She gets the doubt. So she goes for bath in the Ganges. That Sri Ramakrishna appeared there and he called, see, something is floating there in the water. What is that? అంటే అప్పుడు చెప్పింది, just born baby, the baby is dead. So with all the blood and all that, everything, it is floating in the Ganges water.
అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారంట, విల్ ది గ్యాంజెస్ బికమ్ ఇంప్యూర్ బికాస్ ఆఫ్ దట్ ఇంప్యూరిటీ ఇన్ ది గ్యాంజెస్ వాటర్? గంగా అపవిత్రమవుతుందా అందువల్ల? ఒక శవం అప్పుడే జన్మించి మరణించినటువంటి ఒక చిన్న పాప, ఆ శవం కనిపిస్తూ ఉంది అక్కడ. అందువల్ల గంగా నదికి ఏమైనా అపవిత్రత వస్తుందా అని అడిగారంట. రాదు అని చెప్పిందంట. అలానే అనుకో, శారదామాత అలాంటి వారు. దేది కూడా ఆమెను అపవిత్రం చెయ్యలేదు. నథింగ్ కెన్ మేక్ హర్ ఇంప్యూర్. షీ ఈజ్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ ప్యూరిటీ. ఇంకో మాట చెప్పారంట, నేను ఆమె వేరు కాదు, మేమిద్దరూ ఒక్కటే. అండర్స్టాండ్ దట్ షీ అండ్ మీ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. We are one and the same. आई हो तुम रूप छुपाके నిజ స్వరూపాన్ని మరుగుపరుచుకుంటూ ఆమె మన ముందుకు వచ్చారు. ఎందుకంటే అమ్మ చేసినటువంటి ఒక కార్యం ఉంది కాబట్టి. సో మదర్ హ్యాస్ టు కమ్ డౌన్ టు దట్ లెవెల్. షీ గాట్ ఎ మిషన్ టు ఫుల్ఫిల్. దట్స్ వై మదర్ డిసెండెడ్. So many are confused by seeing this mother. She is just like an ordinary lady. No, she is Mahamaya. So Mahamaya can do anything. So power of Mahamaya, she deluding the whole all the living beings. సో భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా అంటారు. భ్రమింపచేస్తుంది ఆ మహాశక్తి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా. అది ఆ మహాశక్తి భ్రమింపజేస్తుంది. డెల్యూడ్స్. So a most impossible thing to realize the divine aspect of the mother unless mother is gracious to us, reveals her own. It's impossible to realize who this mother is in the real sense. Kuntham nundi Lakshmi vache punya bhumiki Jai Ram Bhatiki Jai Ram Bhatiki. लक्ष्मी बचे पुण्य भूमि की जय राम बाटिकी जय राम बाटिकी. लक्ष्मी बचे पुण्य भूमि की जय राम बाटिकी जय राम बाटिकी. जय मां शारदा जय मां शारदा जय मां शारदा जय मां शारदा
దామోదర తీరమున అమ్మ వెలసి చూడలే ప్రేమధనం పంచుటకు లక్ష్మి వచ్చే తెలియుడే జై మా శరణమా జై మా శరణమా జై
వాళ్ళందరికీ కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి మహామంత్రం తీసుకోవాలి అమ్మ దగ్గర అనే గంపడి ఆశతో పెడుతున్నారు అమ్మని చూడడానికి. ఆ నలుగురిలో ఒక ఆయన తర్వాత బట్టలు చేరి సన్యాసి అయిపోయాడు. ఆయన పేరు స్వామి జగదానంద అని చెప్పి ఆయన కొన్ని పుస్తకాలు కూడా రాశారు. ఆయన స్మృతిలో ఇది చెప్తారు, ఇలా మేము నలుగురుము కలిసి అమ్మ దర్శనానికి వెళ్ళాము, అమ్మ దగ్గర మంత్రం తీసుకోవాలి, మహామంత్రం తీసుకోవాలని వెళ్ళాము. సో 4 friends, so we're traveling together to Jairambati to get Maha Mantra from the mother. So they know that she is very great, she is very divine. Out of these 4, one person embraces sannyasa, becomes Swami Jagadananda, a very famous Swami. So he narrates in reminiscences that how we 4 of us went to the mother for getting the mantra diksha. కానీ వాళ్ళ మనసులో ఏంటంటే అమ్మయ్యనా మనకు అద్భుతాలు చూపిస్తే బాగుండు అనుకుంటున్నారు. దగ్గర ఉంటారు కదా, ఏదైనా అద్భుతాలు చూపిస్తే అందరూ కూడా మనం వెళ్ళిపోతాం. రేపు ఒక ఆయన వచ్చి మేము ముందరికి వచ్చి ఇట్లా ఇట్లాంటి విభూతి ఇస్తాననుకోండి, 1000 మంది వెళ్ళిపోతారని వెనకాల వెళ్తారా లేదా? వెళ్ళిపోతారు కదా. సో వాళ్ళకి ఇలా అనిపించిందంట. సో అమ్మ సార్ జగన్మాత కదా, తెలుసుకుంటే చేయగలుగుతారు కదా, చేసి చూపిస్తే ఇంకా మాకు విషయం మాకు పెరుగుతుంది కదా మన లోపల అని అనుకున్నారు. జయరాంబట్టికి వెళ్ళారు. వాళ్ళకి ఏమనిపించిందంటే మంచి లోటస్ ఫ్లవర్స్, తామర పుష్పాలు అమ్మకు సమర్పించాలి అని చెప్పి గ్రామం అంతా వెతికారండి. ఆ గ్రామంలో వాడికి కనిపించలేదు ఈ తామర పుష్పాలు. సరే పక్క గ్రామానికి వెళ్ళారు. ఇలా ఒక గ్రామానికి వెళ్తూ ఉంటే ఒక గ్రామంలో చిన్న తటాకం ఉంది. ఆ తటాకంలో బోల్డ్ అని తామర పుష్పాలు ఉన్నాయి. చాలా ఆనందపడిపోయారు వీళ్ళు, మనకు దాని దొరికాయి అని చెప్పి. కానీ వాళ్ళకి భయం, ఆ కొలంలో దిగి దాన్ని కోసుకురావు అంటే భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడంతా మలేరియా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. సో వాళ్ళు మళ్ళీ వచ్చేస్తున్న భయం వల్ల వాళ్ళు దిగడానికి వెనుకాడుతున్నారు. సో when these 4 friends wanted to offer the lotus flowers, so for the mother, so they searched all of Jairambati. They are not able to get lotus flowers there. They went next village, like the next village like that. They went on searching. So in a particular village, they saw a beautiful small pond that is full of lotus flowers. They felt immensely happy, but they are scared to get in and pluck those flowers because the typhoid and all this is very much prevalent in that place. They were hesitating to get in. అప్పుడు ఒక ముసలాడు దగ్గరకు వచ్చింది, ఓల్డ్ లేడీ ముసలాడు దగ్గరకు వచ్చింది. షీ ఈజ్ వెరింగ్ ఎ వైట్ శారీ, ఎ థిన్ బార్డర్ శారీ. అయినా మీకు ఆ పుష్పాలు కావాలని అడిగింది. కావాలంటే ఆమె నీళ్ళలో దిగి పుష్పాలన్నీ కోసి వాళ్ళ దగ్గర ఇచ్చింది, తీసుకెళ్ళండి. సో చాలా ఆనందపడిపోయారు. సరే ఆమె ముసలాడికి డబ్బులు ఇస్తామని చెప్పి ప్యాకెట్లో చేయబడితే డబ్బులు లేవు. అప్పుడు ఆమె అనేది పర్వాలేదు నాయన, సాయంత్రం వచ్చింది మళ్ళీ నన్ను కలవండి అని చెప్పారు. సో దట్ ఓల్డ్ లేడీ, ఎల్డర్లీ లేడీ
asked these 4 young fellows, do you want the lotus flowers? He said, yes, we want. She got into the pond. She plucked all the lotuses and gave to them. They were immensely pleased. They wanted to offer some money to her. When they put their hand in the pockets, no money is there. So that old lady said, no, you meet me in the evening. There is no harm. వెళ్ళిపోయారు వాడు తీసుకొని చాలా ఆనందపడిపోయారు. సో అమ్మగారిని ఆ పుష్పాలు పాదలు సమర్పించారు అమ్మ పాద పద్మాలకి. సాయంత్రానికి మళ్ళీ వెళ్ళారు ఆమె కలుసుకొని ఆమెకు డబ్బులు ఇవ్వాలని చెప్పి మాటిచ్చారు కదా. ఆ గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామం బాగా తెలుసు వాళ్ళకి. వెళ్ళి తిరుగుతూ ఉన్నారు. తటక కనబడలేదు అక్కడ, తటకమే లేదు అక్కడ. తటకం ఏమైపోయింది? సో ఈవినింగ్ when they went back to that old lady, so lotuses she gave, they offered lotus feet of the mother. Mother also very happy, they are also very happy. They all went, 4 friends went there to that village, searching for that pond. It's not at all there. ఇక్కడ మాయమైపోయిందా? లేదే, లేదు. వాళ్ళు వదలలే. వాళ్ళ ఇంటికి వెళ్ళి పక్కలో ఉండే ఇంటికంతా వెళ్ళి అడిగారంట. మేము మాడికి వచ్చాము ఇక్కడికి, ఒక తటాకం ఉండేది ఇక్కడ, తామర పుష్పంతా ఉండింది అక్కడ, ఒక వృత్రాలు వచ్చి మాకంతా పుష్పాలంతా పోషించింది, ఆమె ఎక్కడా అని అడిగారంట. మీకైనా మర్చిపోయిందా మీకు అని అడిగారంట. ఇక్కడ ఎప్పుడూ తటాకం ఉండలేదు, ఆ మనుషులకు లేదని చెప్పేశారు. So they inquired, where is that old lady? Where is that pond? The lotuses are there. Where they have gone? So near the houses they went and inquired. So then they said, what, are you mad? There is no pond here at all. So many years we are living here. No old lady is there. So then they realized, because we prayed to the mother, please show some miracle. So our mother is so gracious to us. She has shown that. Why she has shown? Not to become popular herself, to create more faith and confidence in them about the divine aspect of the mother. ఎందుకలా అమ్మ చూపించారు ఒక అద్భుతాన్ని. దాని ద్వారా వాళ్ళు ఇంకా మంచి విశ్వాసం ఏర్పడుతుంది, వాళ్ళు మంచి భక్తులుగా తయారవుతారు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇలాంటి ఒక అద్భుతాన్ని చేసి చూపించారంటాము. రెండు 7-9 279.
పునీత సకల పునీత సకల శాస్త్ర నిగమాగమ వినుత శారద మాతా. స్వామీజీ జ్ఞానాత్మానందాడు. ఆయన ఒక సంభవం చెప్తారు. జ్ఞానాత్మానంద స్వామీజీ ఆయన జయరాంఘాట్లో ఉండేవారు, ఉద్బోధనలో ఉండేవారు. ఆయన ఒకసారి వర్ధమాన్ స్టేషన్లో ఒక ఆయన కూరగాయలు అమ్ముకుంటున్నాడు, ఆకుకూరలు అవన్నీ అమ్ముకుంటున్నాడు. అతను ఆ స్టేషన్లో కూర్చొని ఉన్నాడు. అవన్నీ పెట్టుకొని, ఆకుకూరలన్నీ పెట్టుకొని ఎవరికి అమ్ముతామని చెప్పి ఉంటే అక్కడ ఒక ముసలామ్మ వచ్చి అక్కడ కూర్చోందండి. కూర్చొని ఆ ఆకుకూరల వైపే చూస్తూ ఉన్నాను. చూస్తుంటే అప్పుడు ఆయన, అమ్మనికి ఆకుకూరలు కావాలా అని అడిగితే అమ్మ చెప్పిందంట, లేదు నాయన, నేను నా ఊరికి వెళ్ళడం లేదు, నా ఇంటికి వెళ్ళడం లేదు, నువ్వు పని చేయి, అక్కడ ఉద్బోధన ఉంది, ఉద్బోధన అనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నా పిల్లలు చాలామంది ఉన్నారు, నువ్వు వాళ్ళకి ఇవన్నీ ఇస్తే వాళ్ళు కొనుక్కుంటారు అని చెప్పింది. సో మన స్వామి జ్ఞానాత్మానంద narrates one interesting incident. In the Vardhaman station, one old person is having in his basket greens, varieties of greens and vegetables. So one old lady came there. She is wearing white saree with thin border, sitting there and looking at the greens and vegetables. So that vendor asked her, "Mother, do you want this greens? We did not pay, you just take it. I will not ask for money, please take it." So this old lady said, "No, I am not going home today. So you go to Udbodhan." She gives the address of that place. There my children are there. You give all this to them, they will purchase from you. Not any day, today, not minute today, any day. One of these days you go and give. Tarvata, after a few days, ఇతను ఉద్బోధనకి వెళ్తాడు. చేతిలో పెట్టుకున్నాడు ఆ కూరలు, ఆకుకూరలు అవన్నీ. అక్కడికి వెళ్ళి చెప్పాడు, ఇలాగా ఒక ముసలావిడ నన్ను మీకు పంపించారు, మీరు కొనుక్కుంటారని చెప్పి. అక్కడ వాళ్ళ శిష్యులంతా, అమ్మవారి శిష్యులంతా అక్కడ ఉన్నారు. అంటే ఇదేంటిది, మేము ఎప్పుడు ఇవి మాకు ఎవరు మాకు చెప్పలేదు, అలాంటి మనిషికి లేరే అని చెప్పేశారండి. మీరు చెప్తే మనిషికి లేరు, ఇక్కడ ఎవరికి లేరు అని చెప్పేశారండి. దీన్ని వదలడం లేదు. లేదు, ఆమె నాకు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని చెప్పి వచ్చాను నేను. వాళ్ళు పట్టుబడలేదు, ఇక్కడ ఎవరు వెళ్ళిపోన్నారు. సో when this person goes to Udbodhan, meets those Swamis there, they said, "Oh, such person is here. Maybe we got the wrong place. You please go." But he insists, no. Clearly, the lady identified this place. The old lady identified the place. I can't be wrong. And he said, no, you please go. Nothing like that is there. So when he is coming down, he saw the picture of the Holy Mother there. Immediately he called them. ఏమని నాకు చెప్పారు, చూపించాడంట. చూసుకో, అమ్ముకొచ్చున్నారు కదా, లేదంటున్నారేంటి మీరు, ఈ అమ్మే చెప్పారు నాకు, అక్కడికి వెళ్ళిపో, అక్కడ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చేసి ఒకటి కొనుక్కుంటారని చెప్పారు. వాళ్ళకి ఆశ్చర్యం. So when he is coming down, she saw the picture of the Holy Mother there. Immediately he told, "See, she is the mother. She only told me about this. Go to this place. You say she is not there." In the photograph, same lady told me. ఇప్పుడు వాళ్ళందరూ కొనేశారంట. ఏముంది అన్ని కొనేసి పర్మిట్ చేశారంట. అప్పుడు అమ్మకు చెప్పారంట,
అమ్మ కాస్త మాకు చెప్పకూడదా, ఆమెను పంపించి మమ్మల్ని కొనుక్కోమని చెప్పాలి, నాకు పిలిచేవాళ్ళు కదా మీకు అన్నారు. సో దే కంప్లైంట్ టు ది మదర్. But what the rich were told us, we would have offered the greens to you. You told that board to come here and make us purchase from that. అని వాళ్ళు ప్రేమతో చెప్పుకున్నారంట అమ్మతో. సో అమ్మ అలాగా జగత్ జనని కదా, రెండు 8-3 283. ఓంకార రూపిణి శారదా వందనమమ్మ శారదా ఆదిశక్తివే శారదా ఆదరించు మమ్ము శారదా. ఓంకార రూపిణి శారదా వందనమమ్మ శారదా ఆదిశక్తివే శారదా ఆదరించు మమ్ము శారదా. ఓంకార రూపిణి శారదా వందనమమ్మ శారదా ఆదిశక్తివే శారదా ఆదరించు మమ్ము శారదా. ఓంకార రూపిణి శారదా వందనమమ్మ శారదా ఆదిశక్తివే శారదా ఆదరించు మమ్ము శారదా. శివస్వరూపిణి శారదా శిష్టరక్షిణి శారదా శివస్వరూపిణి శారదా శిష్టరక్షిణి శారదా మోక్షదాయిని శారదా మంగళదేవి శారదా. మోక్షదాయిని శారదా మంగళదేవి శారదా. ఓంకార రూపిణి శారదా వందనమమ్మ శారదా ఆదిశక్తివే శారదా ఆదరించు మమ్ము శారదా. ఓంకార రూపిణి శారదా వందనమమ్మ శారదా ఆదిశక్తివే శారదా ఆదరించు మమ్ము శారదా. జ్ఞానము నీవే శారదా జ్ఞేయము నీవే శారదా జ్ఞానము నీవే శారదా జ్ఞేయము నీవే శారదా. జగద్భావని శారదా జ్యోతి స్వరూపిణి శారదా జగద్భావని
शारदा अनुस्मरिन्तुमु शारदा रामकृष्ण प्रिय शारदा रावगदम्मा शारदा ओंकाररूपिणी शारदा ओंकाररूपिणी शारदा भक्तुलमम्मा शारदा भारमुनीरे शारदा सर्वमुनीरे शारदा सन्नुतिंचनमु शारदा ओंकाररूपिणी शारदा वन्दनमम्मा शारदा आदिशक्तिने शारदा आदरिन्तु मम शारदा ओंकाररूपिणी शारदा वन्दनमम्मा शारदा आदिशक्तिने शारदा आदरिन्तु मम शारदा ओंकाररूपिणी शारदा वन्दनमम्मा शारदा आदिशक्तिने शारदा आदरिन्तु मम शारदा ओंकाररूपिणी शारदा वन्दनमम्मा शारदा आदिशक्तिने शारदा आदरिन्तु मम शारदा ओंकाररूपिणी शारदा वन्दनमम्मा शारदा आदिशक्तिने शारदा आदरिन्तु मम शारदा ओंकाररूपिणी शारदा वन्दनमम्मा शारदा आदिशक्तिने शारदा आदरिन्तु मम शारदा ओंकाररूपिणी शारदा वन्दनमम्मा शारदा आदिशक्तिने शारदा आदरिन्तु मम शारदा ओंकाररूपिणी शारदा वन्दनमम्मा शारदा आदिशक्तिने शारदा
కుమారి శారదామాత జయరాంపేట నుంచి కమాపూర్కి వెళ్ళాలని వెళుతున్నారు. రామకృష్ణ రెస్టేషన్లో ఉంటున్నారు. చాలా సంవత్సరాలుగా ఆయన దర్శనం కాలేదు. అమ్మకు వెళ్ళాలని బయలుదేరారు. శ్రీరామకృష్ణ she started from Jayarambadi to some other means. Within 3 hours we will reach from Jayarambadi to Dakshineshwar. But in those days, mother has to go by walk more than 60 kilometers. So mother is walking along with father. So when they reached, one thing in the evening, it became dark. Fever. So a bed was prepared. Mother is lying on the bed. Suddenly, one young lady comes there, dark complexion lady. So enchanting, so beautiful she is. So she just comes and sits near the mother. సో అప్పుడు ఒక యంగ్ లేడీ అటువైపు వస్తూ ఉంది. అంత ఒక దివ్యమైన రూపం. అమ్మ చూస్తారు. ఆమె దగ్గరికి వచ్చి అలానే ఆమెను స్పృశించి, అమ్మ నీ ఏమైంది, నీకు బాగుందా అంటే ఇలా చెప్తారు. నేను జయరాంపేట నుంచి బయలుదేరాను. కాలు బయలుదేరి రెస్టేషన్ మీద నా భర్త చూడడానికి వెళ్తున్నాను.